Hi, welcome to Pawan Tej channel and stand-up comedy with Lucky. సో లాస్ట్ టైర్ ఏం డిస్కస్ చేసాము దేని గురించి వీకెండ్ కదా సేమ్ టాపిక్ కంటిన్యూ చేస్తా సాల్ట్ ప్యాకెట్ ఏమైంది అనేసి మిస్ అయిపోయింది కదా. సో ఇంటికి వచ్చేసాక వాళ్ళ వైఫ్తో సుంట డిస్కస్ చేశాడు ఎలా మిస్ అయ్యింది ఎక్కడ మిస్ అయ్యింది అనేసి. సో ఆబ్వియస్గా సుంటే కాదు నేను కూడా షాపింగ్ మాల్కి పోయినప్పుడు ఏదో ఒక ఐటెం మిస్ అయిపోతూ ఉంటుంది. దానికి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి ఇంటిలోనూ జరిగే డిస్కషన్ గొడవ ఏదైనా అనుకోవచ్చు. సో సుంట వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. సో ఫైనల్గా ఏం చెప్పిందో చెప్పండి. తన వైఫ్ ఈ రోజు నుంచి నువ్వు సాల్ట్ ప్యాకెట్ తెచ్చేంత వరకు రైస్లోను కర్రీస్లోను దేంట్లోనూ సాల్ట్ వేయను అని చెప్పేసింది. సో సుంట ఇదేంది ఇదెక్కడ ప్రతి వైఫ్ ఇలాగైనా సుంట వైఫ్ ఇలాగైనా ఉంటుందా అనేసి థింక్ చేశాడు. మళ్ళీ రియలైజ్ అయ్యాడు. వెంటనే మళ్ళీ పక్క షాప్కి వెళ్ళేసి మళ్ళా అదే షోరూమ్కి వెళ్ళేసి షోరూమ్ కాదు షాప్ మార్ట్కి వెళ్ళి అదే సాల్ట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. సో ప్రాబ్లం రిజాల్వ్. సో నెక్స్ట్ సాటర్డే నిద్రపోతాని సండే అందరూ సండే ఫన్ డే అంటారు కదా. మీకు ఇంకా ఫన్ డే చాలా చాలా కాదండి, అంత ఇంత ఫన్ డే కాదు సండే. బెస్ట్ ఎగ్జాంపుల్ సొంటకి పొద్దున్నే పూరి చికెన్ తినాలనిపించింది. సో మార్నింగ్ వెళ్తానే లేసేదే లేలాక 7:30కి లేసేసాడు. లేసేసి మిల్క్ ప్యాకెట్ తీసుకొని డైరెక్ట్గా చికెన్ తీసుకొని పోయి పూరి చేయమని చెప్దాము స్పెషల్గా అనేసి 7కి వెళ్ళాడండి చికెన్ షాప్కి. చికెన్ షాప్ పోతే అక్కడ చాలామంది ఉన్నారు. ఓకేలే ఒక 10 minutes 20 minutes పడుతుందిలే అయిపోతుంది అనేసి అనుకున్నాడు. కానీ అక్కడ పోయి నిలబడుకునే లోపల వస్తున్నారు, చికెన్ తీసుకొని పోతున్నారు. సుంటకు మాత చికెన్ అయిపోయి ఇవ్వలేదు. ఎందుకబ్బా అంటే ఆ స్కిన్లెస్ కోడికి సుంట కావాలి. ఓకే స్కిన్లెస్ కోడే కావాలని చెప్పాడు. ఓకే కొట్టుకుంటూ వెళ్తున్నారు. 7:30 అయింది, 7:45 అయింది, ఇంకా చికెన్ ఇవ్వలేదు. సుంటకి ఇంకొక టెన్షన్ అయింది. నా వైఫ్ కాల్ చేయలేదే అనేసి టెన్షన్. అంకుల్ కొట్టమంటున్నాడు. సుంట ఏం చెప్పలేడు అనమాట. సో ఫైనల్గా చికెన్ ఇచ్చేసాడు, కట్ చేసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడా. సో ఇంటికి వెళ్తానే నా వైఫ్ కాదు సుంట వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందో తెలుసా? ఇల్లు మర్చిపోయావా అనేసి అనింది. ఎవడైనా తాగుబోతైతే ఇల్లు మర్చిపోతాడు, ఈ పిల్ల ఏంది ఇట్లా అంటుంది అనుకునింది. ఎందుకో చెప్పండి, 7కి పోయినావు, 8:30 అయిందా నీకు చికెన్ తెచ్చేదానికే అనేసి. కాదు సొంట చెప్పాడు, జస్టిఫికేషన్ చేసుకోవాలనుకున్నాడు కానీ అదేం కుదరలేదు. సో అయిపోయిందా, ఓకే చికెన్ తెచ్చి ఇచ్చేసాడు. వైఫ్ చికెన్ కర్రీ గుమ్మగుమ్మగా చేసేసింది. సో వైఫ్ బాగా చేసింది, ఇంకా కర్రీ అయిపోయింది కాబట్టి పూరి కూడా టింగ్ టింగ్ రుదుతా చేస్తూ ఉంది. సో దాంట్లో సుంట వాళ్ళ అత్త కూడా హెల్ప్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరు చేసుకునేటప్పుడు సుంట వాళ్ళ కొడుకు ఏడుస్తుంటే వాళ్ళ అత్త వెళ్ళి టేకింగ్ కేర్ చేసేదానికి పోయిందనమాట. అప్పుడు సుంట వైఫ్ అడిగింది, ఏమండి కొద్దిగా హెల్ప్ చేస్తారా అనేసి. సరేలే పూరి నేను తిక్కుతా, పూరిలో గోళంలో నుంచి ఎత్తు అని చెప్పింది. ఓకే సింపులే కదా, దాంట్లో నుంచి అట్లా ఎత్తి అట్లా వేయడమే కదా అనుకున్నాడు సొంట. సో ప్రతి ఒక్కరు వైఫ్ ఎప్పుడైనా పూరి చేసేటప్పుడు వాళ్ళ హస్బెండ్ని పిలిచిందా లేదా మిమ్మల్ని కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోండి. పిలిచింటే ఎలా ఉంది ఎలా జరిగింది అని, నా వీడియో లాగే మీ వీడియో జరిగిందా అని థింక్ చేసుకోండి. సో సొంట పోయినాడు. ఓకే ఇట్లా నూనె కదండి తీసుకున్నాడు, ఇట్లా దేవేసి తీసేస్తున్నాడు. వైఫ్ చెప్పింది మాడగొట్టద్దు, వితిన్ 1 సెకండ్లో 1 minute ఎత్తేయాలి అనేసి. ఏందే నా వర్క్ కూడా ఇట్లా చెప్పరు అనేసి అనుకున్నాడు సుంట. సో దాన్ని ఎత్తి ఆడ పక్కన వేస్తున్నాడు. సో ఫస్ట్ పూరి అయిపోయింది. సెకండ్ పూరి అప్పుడు చెప్పింది దాంట్లో ఆయిల్ అట్లే ఉంది, అది ఇంకా కాలలేదు, పూరి పొంగలేదండి, పూరి పొంగలేదు. ఏందే ఒక్క పూరికే ఇన్ని క్వశ్చన్సా అనుకున్నాడు సొంటి. పూరి పొంగాలంటే ఏం చేయాలో సొంటకు తెలియదు. సో ఫైనల్గా 2-3 పూరీలు అన్నీ వేసేసాడు.
సో ఫైనల్గా వాళ్ళ వైఫ్ వదులుతుందా, వదల్లా. ఆ పూరి తీసుకొని నేను వేసి చూపిస్తాననేసి ఇట్లా 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 చేసి ఇట్లా పొంగిచ్చి దాన్ని ఇట్లా వితౌట్ ఆయిల్లో వేసింది. చూడండి ఇలా చేయాలి అనేసి చెప్పింది. ఓ అమ్మ, ఈ పూరి కంటే ఏదైనా వర్క్ చేయడమే, బయట పని చేయడమే మేలు అనుకున్నాడు సొంట. పూరి స్టోరీ, బ్రేక్ఫాస్ట్ స్టోరీ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సో ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి ఓకే మనం శ్రావణ మాసం కదా, మనం నాన్ వెజ్ తినము, ఈరోజు మటన్ సంగటి తినాలని ఉంది, దట్ ఈస్ రాయలసీమ స్పెషల్ అనేసి అనుకుంటాడు. సో ఓకే పోయి మటన్ తప్పండి అనేసి, సో మటన్ వెళ్దామని బయటికి అడిగేశాడా. వెళ్ళేటప్పుడు అక్కడ ఇంతమంది రెస్ట్ ఉంటారో, ఎలాంటి మటన్ కొట్టిస్తారో సొంటకి మొత్తం క్వశ్చన్ మార్క్. ఓకే మటన్ స్టాల్కి పోతే అందరూ లైన్లో నిలబడుకొని ఉన్నారండి. అందరూ ఇదెక్కడా 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 అని చూస్తూ ఉన్నారు. మీరు అలాగే వెయిట్ చేస్తారా? ఫైనల్గా మటన్ స్టాల్ దగ్గరికి ఆడుకొట్టేదానికి వెళ్ళారు. సో మటన్లో ఇంత పెద్ద గోట్లో ఏ పీస్ కొట్టుకుంటే బాగుంటుందో మనకెలా తెలుస్తుంది? మటన్ స్టాల్ వాడికే తెలుస్తుంది. కానీ దాంట్లో మా వైఫ్కి, నా వైఫ్ కాదు సొంత వైఫ్కి చాలా చాలా ఇష్టమైంది ఏం చెప్పండి? బేసమెక్క అంటారు, సో నల్లి బొక్క కూడా అంటారు. సో బలగం మూవీలో నల్లి బొక్క కోసం చాలా యుద్ధం జరిగింది కదండి. సో మటన్ స్టాల్లో పోయి నల్లి బొక్క లేకోకుండా వచ్చినామంటే సరే మటన్ స్టాల్కి వెళ్ళాడు కదా, బేసమెక్క కావాలనేసి వాళ్ళ ఇంట్లో 1 కేజీ తెచ్చుకున్నా, 1/2 కేజీ తెచ్చుకున్నా ఆ ముక్క ఉండాల్సిందే. సో బేసమెక్క లేకోకుండా ఎలా వెళ్ళాలి? అతన్ని అది కావాలి అని చెప్పాడు సుంట. ఏం కావాలి నాన్న అంటే బేసమెక్క అనేసి తీసుకొని ఫైనల్గా కట్ చేపించుకొని ఇంటికి వచ్చేసాడా. దాన్ని కట్ చేయాలనుకుంటా అంటే ఇదిగోండి ఇలా డిస్టర్బ్ చేస్తాడు. ఈ వీడియోలో ఇలాగే రికార్డింగ్లో ఉన్ని ఒక వర్క్ చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా చెప్పాలి కదా. ఆడెవరో కామెడీ, స్టాండప్ కామెడీ చేస్తుంటే బేస్మెంట్ తెచ్చాడా, ఇంటికి వచ్చాడు, మటన్ తెచ్చాక ఇంట్లో ఇంకా ప్రతి మగోడు ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ఇంటికి వచ్చాక ఓకే ప్యాక్ ఓపెన్ చేసేసి ఇంకా కత్తి ఏ రోజు నూరంది ఆ రోజు ఫస నూరుతాడు. ఓకే కత్తి బాగా నూరిందా లేదా అని సైంటిస్టుడి కన్నా, కత్తి నూరేవాడి కన్నా బాగా చూస్తాడు సొంట. ఓకే బాగా ఉంది, మటన్ కోస్తాడు, ఓపెన్ చేస్తాడు. తన వైఫ్ చూపించేది ఏమంటే మన వర్క్ కాదు కదా, ఆడిచ్చింది తీసుకొని వస్తాడు కదా. చూసిన వెంటనే ఇది బాగుందా అంటే ఇది మటనే కాదు, ఏ కుక్కదో నక్కదో అంటుంది. అప్పుడు సుంట చాలా ఫీల్ అయిపోతాడు. ఇది గోట్ మాంసమే అనేసి చెప్పి ఫైనల్గా చేసేసి సంగటి మటన్ చేసేసి తినేసి వెళ్తాడనమాట. ఇది సండే లంచ్ అయిపోయింది. ఇంకా సొంటకి మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట మండే ఫీవర్. వీకెండ్ అయిపోయింది, ఆ టాస్క్ ఈ టాస్క్ అనేసి ఇంకా అట్లే టాస్క్తోనే 11-12 అయిపోయి ఫినిష్. వీకెండ్ అయిపోయింది. ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్కటి నా సొంటదే కాదు, మీలో కూడా వీకెండ్స్ ఇలాగే జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్, నెక్స్ట్ వీక్ సేమ్ ప్రొసీజర్, ఏం చేంజ్ కాదు, సేమ్ ఇలాగే అవుతుంది. సో లవ్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ పవన్ తేజ్ ఛానల్. సో అందరూ చూస్తున్నారు కదండి, మీకు చాలా మోర్ ఫన్ వీడియోస్ వెంటనే మా ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోస్ చూడాలంటే ప్లీజ్ do subscribe and switch on the bell icon. Thank you so much. Bye bye. See you in next episode with new concept, with funny moments.